వినాయక చవితి పండుగ అంటే ఇష్టం లేనివారు ఉండరు. సాధారణంగా ఏ పండుగైనా ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారు. కాని వినాయక చవితి పండుగ మాత్రం ఊరువాడ ఒక్కటే కోలాహలంగా జరుపుకునే పండుగ. మరి బొజ్జ గణపయ్య పూజకు ఏమేమి కావాలో ఎలా తెలుస్తుంది? ఇదిగో మీ అందరికోసమే ఈ పూజ సామగ్రి లిస్ట్. ఈ లిస్ట్ ప్రకారం అన్ని ఉంటే గణపతి పూజకు సర్వం సిద్ధమైనట్టే. వినాయక చవితి పండుగ అంటే ఇష్టం లేనివారు ఉండరు. సాధారణంగా ఏ పండుగైనా ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారు. కాని వినాయక చవితి పండుగ మాత్రం ఊరువాడ ఒక్కటే కోలాహలంగా జరుపుకునే పండుగ. మరి బొజ్జ గణపయ్య పూజకు ఏమేమి కావాలో ఎలా తెలుస్తుంది? ఇదిగో మీ అందరికోసమే ఈ పూజ సామగ్రి లిస్ట్. ఈ లిస్ట్ ప్రకారం అన్ని ఉంటే గణపతి పూజకు సర్వం సిద్ధమైనట్టే. వినాయక చవితి పూజ చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ. ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్ని ముందుగా సమకూర్చుకోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా ముందుగా లిస్ట్ రాసుకుంటే మంచిదని. ఇది మీకోసమే ఈ పూజా సామాగ్రి పట్టిక. ఇక పూజకు అన్నీ చకచకా సిద్ధం చేసేసుకుందాం. గణపతి పూజను ఆనందంగా చేసుకుందాం. వినాయక చవితి పూజ సామగ్రి: పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, పువ్వులు, అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు, పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు, మొక్కజొన్న కంకులు, ఉమ్మెత్తకాయ, కొబ్బరికాయ, పసుపు, గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క, అక్షింతలు, మామిడాకులు, అరటి పిలకలు, అరటి ఆకులు, దీపారాధన కుందులు, దీపారాధన వత్తులు, ఆవునెయ్యి, నువ్వుల నూనె, దీపారాధనకు అగర్బత్తీలు, కర్పూరం బిళ్లలు, అగ్గపెట్టే ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి కలసం కోసం చెంబు నీళ్లు, అవకాశముంటే గంగాజలం, వినాయకుని ఆసనం, పూజ చేసేవారికి ఆసనం, విష్ణేశ్వరుని ప్రతిమ, వినాయకునికి యజ్ఞోపవీతం, వినాయకునికి వస్త్రం, వినాయకుని పూజ కోసం పత్రి, మాచిపత్రం, బృహతిపత్రం, బిల్వపత్రం, మారేడు దళం, దూర్వార్యుగ్మము, గరిక, దత్తురపత్రం, బదరీపత్రం, రేగు ఆకు, అపమర్గపత్రం, తులసిపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, జాజీపత్రం, గండకిపత్రం, సమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం, మొత్తం 21 రకాల పత్రాలు. పూజ పూర్తి అయిన తర్వాత వినాయకుని 21 లేదా 11 లేదా 9 లేదా 5 మీ శక్త్యానుసారం పిండివంటలతో, పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి అనుపానాలతో మహానైవేద్యం. చివరగా తాంబూలం, దక్షిణ సమర్పించాలి. ఇంకెందుకు ఆలస్యం? ఈ పూజా సామగ్రి పట్టిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుందాం. వినాయక చవితి పండుగను ఏ లోటు లేకుండా ఆనందంగా జరుపుకుందాం.